హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు వేసవిలో చల్లగా తినడానికి పెరుగు వడలు ఎలా చేయాలో చూపిస్తానండి. పెరుగు వడలు చాలా మందికి ఫేవరెట్ డిష్గా ఉంటుంది. ఇది చేయడం అయితే చాలా ఈజీ అండి. గబగబా ప్రొసీజర్ అయితే చెప్పేస్తాను నేను ఎలా చేయాలో. చూడండి, ఇవి చాలా సాఫ్ట్గా, మనం పెరుగువడలు చేసినప్పుడు కొన్నిసార్లు అవి కొంచెం గట్టిగా ఉంటాయి. అలాంటివి ఏమీ లేకుండా చక్కగా నేను మంచి మంచి టిప్స్ తోటి మీకు ఇవాళ కర్డ్ వడ అంటే పెరుగు వడ ఎలా చేయాలో చూపించేస్తాను. చూడండి, మీరు ఇక్కడ చూస్తున్నట్టు ఈ వడలు ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో. సో నేను ఇవాళ మినప్పిండిని అయితే గ్రైండర్లో రుబ్బానండి. సో ఎలా రుబ్బాలి, పిండి ఎలా రుబ్బాలి, కరెక్ట్గా వడలు ఎలా వేయాలి అన్నీ నేను క్లియర్గా మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. ఈ కర్డ్ వడ అయితే మీరు ఇలా చేశారంటే చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుందన్నమాట. సో గబగబా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చెయ్యండి. సో గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చక్కగా చూసేయండి, టక్టకా చేసేసుకోండి. ముందుగా 2 కప్పుల మినప్పప్పు అయితే నేను 2 గంటల సేపు నానబెట్టానండి. మినప్పప్పు ఎక్కువసేపు నానబెడితే మనకి వడలు సరిగ్గా రావు. ఇది ఫస్ట్ టిప్ అండి. 2 గంటలు నానబెడితే సరిపోతుంది. తర్వాత ఇలా మనం గ్రైండర్లో మొత్తం పప్పుని వేసేసుకుందాము. వేసేసుకుని దీన్ని కొంచెం నీళ్లు వేస్తూ మనం బాగా రుబ్బుకోవాలండి. గ్రైండర్లో మనం పప్పు వేశాక మధ్యలో కలుపుతూ ఒక్కొక్క 2 స్పూన్ల నూనె వేస్తూ ఇలా చక్కగా కలుపుకోవాలి, రుబ్బుకోవాలి. మీరు చూసారంటే మనం ఫస్ట్ వేసినప్పుడు పిండి ఎలా ఉంది, ఇప్పుడు మంచి వైట్ కలర్ వచ్చేస్తుందండి పిండి. తర్వాత మనం తాకి చూసినప్పుడు స్పాంజ్ లాగా ఉంటుంది పిండి. అప్పుడు మనం ఆ పిండిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్రైండర్లో ఒక చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి ముక్కలు కొంచెం వేసి దీన్ని చక్కగా పేస్ట్ చేసుకోండి. నీళ్లు పోసి పేస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పెరుగు కలుపుకుందామండి. పెరుగు కలుపుకోవడానికి కావాల్సినవి మనం ముందు చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది దీంట్లో వేసేసి ఆ మిక్సీ కూడా కడిగేసి కొంచెం నీళ్లు కూడా వేసేసి దీన్ని ఇలా మనం కంటైనర్లో తీసుకుందాం. తర్వాత ఒక 2 కప్పుల చిక్కటి పెరుగు, కొంచెం ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుందండి. పుల్లటి పెరుగు అయితే అంత బాగోదు, ఎందుకంటే మళ్ళీ మనం ఇవి నానడానికి కొంతసేపు అలా వదిలేస్తాం కాబట్టి కొంచెం ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుంది. సో మనం ఇప్పుడు వేసిన మసాలా అంతా ఈ పెరుగులోకి చక్కగా ఇలా మనం కలిపేసుకోవాలన్నమాట. సో పెరుగు కలిపేశాక, దీంట్లో బాగా కలిపేశాక మనం దీంట్లో ఒక అరకప్పు పాలు పోద్దాం. అరకప్పు పాలు ఇలా పోసేసుకోండి. దీంట్లో పోసేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం చక్కగా కలిపేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు, అంటే ఈ పెరుగుకి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. వేసుకుని దీన్ని కలుపుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం దీనికి పోపు పెట్టుకుంటాం అన్నమాట. 1 స్పూన్ ఆయిల్ తీసుకుని దాంట్లో ఒక 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర వేసి తర్వాత ఇవి బాగా చిటిపట్లాడాక తర్వాత దీంట్లో మనం కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ, ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి అలా వేసేసి పోపునైతే రెడీ చేసి దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. వేడివేడిగా ఉన్న పోపు పెరుగులో వేయకండి, పోపుని బాగా చల్లారనివ్వండి. తర్వాత మనం దీన్ని పెరుగులో వేసుకుందాం. సో పెరుగు రెడీ అయిపోయింది, పిండి రెడీ అయిపోయింది, తర్వాత పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వడలు ఎలా చేయాలో చూద్దాం. నేను ఇవాళ గ్రైండర్లో వేసిన పిండిని ఇలా బౌల్లోకి తీసుకుని దాంట్లో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఉప్పు, ఇంగువ అన్నీ వేసి చక్కగా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ కానీ లేకపోతే అరిటాకు కానీ తీసుకుని ఇలా చక్కగా మీరు వడలు వేసేసుకోండి. మీకు తెలుస్తోందా ఈ పిండిలో వేయంగానే వడలు ఎలా పొంగుతున్నాయో? మనం దీంట్లో ఏమీ వేయలేదండి, సోడా పొడి కానీ అలాంటివి ఏమీ వేయలేదు. కానీ మనం ఈ పిండిని గ్రైండర్లో రుబ్బాము, పప్పుని కరెక్ట్గా నానబెట్టాము, అందుకని వడలు ఇలా పొంగుతూ చక్కగా వస్తాయన్నమాట. మినప వడలు చేయడం ఒక ఆర్ట్ అండి. ఇవి మనం ఇలాంటి టిప్స్ ఫాలో చేస్తే చాలా బాగా వస్తాయి అన్నమాట. చూడండి ఎంత బాగా వేగాయో. దీన్ని మరీ మీరు మామూలుగా వడలు చేసుకున్నప్పుడు ఎర్రగా వేయించుకుంటారు కదా, అంత ఎర్రగా వేయించకండి. ఇలా కొంచెం మంచి కలర్ వచ్చాక వీటినైతే తీసి పక్కన పెట్టుకోండి. ఈ వడలు వేడిగా ఉన్నప్పుడు నూనెలో వేయకండి.
దీన్ని ఇలా బాగా కొంచెం సేపు చల్లారనివ్వండి. మీకు కొంచెం వడలు మిక్సీకి వేస్తే కొంచెం హార్డ్గా ఉన్నాయి, కొంచెం గట్టిగా ఉన్నాయి అనిపిస్తే మీరేం చేస్తారంటే వీటిని ఒక్కసారి నార్మల్ నీళ్ళల్లో ముంచి పిండేసి తర్వాత పెరుగులో వేయండి. అప్పుడు మీకు పెరుగు వడలు చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు అలా అంత సాఫ్ట్గా మీకు వడలు రావాలంటే మీరు ఒకవేళ పిండి గ్రైండర్లో కాకుండా మిక్సీలో రుబ్బితే ఈ టిప్ ఫాలో అవ్వండి. మీరు ఫస్ట్ వడలు చేసేసిన వెంటనే దాన్ని ఒక్కసారి నీళ్ళల్లో వేసి తీసి, మామూలుగా మన నీళ్ళు ఉంటాయి కదండి, మనం తాగే నీళ్ళు దాంట్లో వేసి తీసేసి పిండేసి తర్వాత దీన్ని మీరు పెరుగులో వేశారంటే నన్ను నమ్మండి చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట వడలు. సో ఇప్పుడు ఇవి దీంట్లో పెరుగులో ఇలా బాగా చక్కగా మనం డిప్ చేసేసి పైన మనం ముందుగా చేసుకున్న పోపు ఉంది కదండి, అది దీని మీద ఇలా వేసేసుకోండి. ఇది ఏంటంటే చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది. మనకి సర్వ్ చేసేదానికి అందరూ గెస్ట్లు వచ్చినప్పుడు, లేదంటే మనం ఇంట్లో పండగలకి అలా చేసుకున్నప్పుడు కూడా చూడ్డానికి కూడా కళ్ళకు కూడా బాగుండాలి కదండి మన చేసిన వంటలు. కాబట్టి ఇలా పైన సన్నగా అలా కొత్తిమీర చల్లుకుని, దీని తర్వాత మీరు కావాలంటే దీంట్లో కొంచెం బూందీ చల్లుకోవచ్చు. దీన్ని చల్లగా ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఉంటాను, మీ విజీ.